వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ స్పందన. డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుందర్రావు అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని అఖిలపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంపీఆర్ భవన్లో అఖిలపక్ష కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక సమావేశంలో సుందర్రావు పాల్గొన్నారనే కారణంతోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన పేరుతో సస్పెండ్ చేయడం దారుణమని సిఐటి జిల్లా కార్యదర్శి కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వీణవంక గ్రామం హనుమాన్ శోభయాత్రకు సిద్ధమైంది. భక్తి శ్రద్ధలతో పవిత్రమైన నియమ నిష్టలతో హనుమాన్ మాలాధారణ ధరించిన 60 మంది హనుమాన్ భక్తులు భారీ శోభయాత్ర నిర్వహించనున్నారు. మండల కేంద్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ శోభాయాత్ర సందర్భంగా ఉదయ్ నందన్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. పాడి ఉదయనందన్ రెడ్డి సార్, వీళ్ళు స్వామికి శోభయాత్ర ఉంది. హనుమాన్ స్వామి వాళ్ళందరూ అడిగిన వెంటనే వీళ్ళకి స్పందించి 10,000. ఆదిలాబాద్ ఏజెన్సీలో 2 వర్గాల మధ్య చిచ్చురేగింది. ఒక వర్గాన్ని బహిష్కరిస్తూ ఆదివాసీ కుల సంఘం తీర్మానం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కొమరంభీం జిల్లా చెన్నూరు మండలంలో ఎన్నికల రోజు ఆదివాసీ యువకులు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది. జైనూరులోని ఆదివాసీ యువకులు ముస్లిం వర్గం వారు దాడి చేశారని ఆరోపిస్తూ ఆదివాసులు ఒకటయ్యారు. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన చిరు వ్యాపారుల నుండి ఎటువంటి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవద్దని తీర్మానం చేశారు. ల్యాప్టాప్లను దొంగలిస్తున్న అంతరాష్ట్ర మూటను ఎంబీపీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన గణేష్ శంకర్, మంజునాథులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,50,000 విలువ చేసే 6 ల్యాప్టాప్లను 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో దొంగలిస్తున్న ల్యాప్టాప్లను తమిళనాడులో విక్రయిస్తున్నారని క్రైమ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులపై గతంలో అనేక కేసులున్నాయన్నారు. జరిగింది. వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు తమిళనాడులో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో, విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పాల్పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జయరాములు 39వ వర్ధంతిని బీసీ బహుజన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయరాముల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. జయరాముల ఆశయాలతో వారి అడుగుజాడల్లో నడుస్తూ బీసీలకు దామాషా ప్రకారం చట్టసభల్లో, రాబోయే స్థానిక సంస్థల్లో వాటాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ జయరాములు గారి వర్ధంతిని 3 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు 39వ జయంతి వర్ధంతిని ఘనంగా అఖిలపక్ష ఐక్యవేదికతో బీసీలకు న్యాయం కావాలి, చట్టసభల్లో ఎలాంటి అది లేదు, ఇప్పుడు స్థానిక సంస్థల్లో మా శాతం కావాలనే ఉద్దేశంతో సంఘటితం కావాలని బీసీ సదస్సు
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీ సదస్సును జయరాం గారి వర్ధంతి రోజు మేము ఎన్నుకోవడం మాకు ఒక సంతోషంగా ఉంది. కనుక ఇక్కడ నుండి 40వ జయంతి వరకు మేము బీసీలము ఐక్యంగా ఈ స్థానిక సంస్థల్లో మా శాతం మేము సాధించుకోవడానికి తర్వాత జయరాం గారి అతిథి గృహాన్ని ఓపెన్ చేయించి వారి విధాన్ని పెట్టాలనే ఉద్దేశం మాకు ఉంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విశాఖలో పోలీసులు భారీ ఎత్తున కాటన్ షెడ్ నిర్వహించారు. విశాఖలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విశాఖ డీసీపీ 1, డీసీపీ 2 ఆదోనిలో నగరంలో పలు చోట్ల సెర్చ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల కదలికల మీద నిఘా పెట్టామని, అనుమానం వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నామని డీసీపీ సునీత తెలిపారు. ఈ ఆపరేషన్ ఎన్నికల కౌంటింగ్ వరకు కొనసాగుతుందని అన్నారు. దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. చోట్ల ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ అదేవిధంగా లూజ్ పెట్రోల్ ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. కౌంటింగ్ 4వ తారీఖున కౌంటింగ్ ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. బర్మా క్యాంపు అదేవిధంగా 1 టౌన్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్ అండ్ ఇక్కడ గాజువాకలో ఈ ప్రాంతంలో కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు 26 వెహికల్స్ని అంటే రికార్డులు సరిగ్గా లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అవన్నీ వెరిఫై చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సస్పెక్ట్స్ రౌడీ సెటర్స్ అందరినీ కూడా వాళ్ళు ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా 55 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా కౌంటింగ్ రోజు వరకు కూడా ఫర్దర్గా ఈ కార్డినెంట్ సెర్చ్ అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. 6 పరీక్ష కేంద్రాల్లో 1755 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 1 నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో నిర్ణీత సమయం కంటే 1 గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అత్యవసరమైన వైద్య సదుపాయాల కొరకు కేంద్రాల వద్ద ఎమర్జెన్సీ కేంద్రాలను, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. తమ్ముడు ఫ్యాడ్ అవసరం లేదు, ఫ్యాడ్ ఇచ్చేసాను. హాల్ టికెట్ ఓపెన్ చేయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలోని ఈ నెల 27వ తేదీన అర్ధరాత్రి దాటాక తీరాన్ని తాకుతుందన్నారు. ఈ తుఫాను ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్పై ప్రభావం ఉంటుందన్నారు. మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వెళ్లరాదని ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరిస్తాయన్నారు. నిన్నటి సుస్పష్టమైనటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయము వాయుగుండంగా బలపడింది. రానున్న 24 గంటల్లోనూ కూడాను ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండము తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్టర్డే
మనకి ఇది ఫస్ట్ మనకి మార్కులు లో ప్రెషర్గా ఉంది. సో 12 UTCకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం డిప్రెషన్గా ఈ పరిసర ప్రాంతంలో అంటే మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. అంటే ఇనిషియల్గా ఈ చీకటి లోకానికి వెలుగులు పంచే నల్ల సూర్యుల హక్కుల సాధనకై అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్న కార్మికుల సంఘాల గుర్తింపు నేడు అయోమయ పరిస్థితికి దిగజారిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గుర్తింపు హోదాను గెలిచిన సంఘం అందిపుచ్చుకోకపోవడంపై పలు అనుమానాలు రేకిస్తున్నాయి. నిత్యం కార్మికుల సంక్షేమం, భద్రత, రక్షణ వైపు నిల్చుండే కార్మిక సంఘం ఈరోజు గుర్తింపు హోదాను, అర్హత పత్రాన్ని ఎందుకు అందిపుచ్చుకుంటలేదు అని అనుమానాలు కార్మికుల మదిల్లో మెదులుతున్నాయి. చీకటి లోకానికి వెలుగులు నింపే చీకటి సూర్యుల హక్కుల సాధనకై అంతర్గతంగా హక్కుల సాధన కమిటీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగే నేటికి మరి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మరి కనీస అర్హత పత్రం తీసుకోలేని పరిస్థితులు మరి సింగరేణిలో దాపరించాయని చెప్పవచ్చు. ఏదైతే కార్మికుల హక్కులు, రక్షణ, భద్రత కొరకు సేఫ్టీ మీటింగ్లు, కీలకమైన సమావేశాల్లో మరి అర్హత పత్రం ఉంటేనే సమావేశాల్లో హాజరవుతూ సమస్యల పరిష్కారానికి తగు సూచనలు, తగు ప్రణాళికలు ఈ యొక్క సమావేశాల్లో జరుగుతాయి. అటువంటి సమావేశాలకు దూరమైన మరి గెలిచిన సంఘాలపై కార్మికులు ఏదైతే ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు కార్మికుల చేత ఎన్నుకోబడిన గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ గెలుపొందినప్పటికీ మరి ఒకవైపు రాజకీయ ఒత్తిళ్ల లేకుంటే కార్మిక శాఖ ఎల్ఎల్సీ ప్రకారం నియమ నిబంధనల ప్రకారం అర్హత 2 ఏళ్లకే మరి పరిమితం చేస్తూ అర్హత పత్రాన్ని ఇస్తుంది. మరి దీన్ని 4 ఏళ్లుగా మరి కొనసాగించాలనే ఆలోచనతో ఆగిపోతుందా అన్న విషయాలను మరి కార్మిక సంఘం నాయకులతో పాటు కార్మికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సింగరేణిలో ఎన్నికలై 4 నెలలు అవుతా ఉంది. గుర్తింపు సంఘం కలిసిన ఏఐటీసీ కానీ తర్వాత మిగతా సంఘాలు కానీ అన్నీ కూడా కార్మిక సమస్యలపై వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి హెచ్ఎంఎస్సీ మేము కోరుతా ఉన్నాం. కానీ ఈ యొక్క ఏఐటీసీ నాయకత్వం ఈ యొక్క ఆర్ఎల్సీ అనేది వాళ్ళు చెప్తా ఉన్న 2 సంవత్సరాల కాల పరిమితి ఉంది కాబట్టి ఆ విధంగా ఎన్నికలు జరిపినాం కాబట్టి ఆ ఎన్నికలు అనేవి 2 సంవత్సరాలే ఉంటాయని ఆర్ఎల్సీ చెప్పడం వల్ల వీళ్ళు కాలయాపన చేస్తూ 4 నెలలు అవుతా ఉంది. మళ్ళీ ఇంకా కొన్ని 5-6 నెలలు అయితే ఓ సంవత్సరం పొడిగించవచ్చు, తర్వాత 4 సంవత్సరాలు వీళ్ళు అనుభవించే విధంగా మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఏఐటీసీ నాయకత్వం ఇట్లా గమనించినట్లయితే కార్మిక సమస్యలు మాత్రం తీర్చడానికి మాత్రం మాకు గుర్తింపు పత్రం లేదా అంటూ ఉన్నారు. కానీ సేఫ్టీ కమిటీలో మైన్ కమిటీలో కూర్చొని వీళ్ళు మాస్టర్లు పోవడానికి మాత్రం మాస్టర్లు తీసుకొని తిరగడానికి మాత్రం ఈ గుర్తింపు సంఘం మరి లేదు, మేము ఏ విధంగా తిరగాలి అనే ఆలోచన మాత్రం చేయడం లేదు. కార్మిక సమస్యలు మాత్రం అడిగితే మాత్రమే గుర్తింపు సంఘం మాకు రాలేదు, ఆ పత్రం రాలేదని కార్మికులు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హెచ్ఎంఎస్ ఒకటే చెప్తా ఉంది, మీరు ఇచ్చిన హామీలు అనేటి నెరవేర్చండి. ఈ యొక్క పెక్స్ పై కానీ తర్వాత సొంతింటి కళ కానీ తర్వాత అనేక హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు అనేది నెరవేర్చే సాతగాక ఆ యొక్క శక్తి లేక ఈరోజు కాలయాపన చేసేసి 4 సంవత్సరాలు అనుభవించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్మిక వర్గం కూడా ఈ యొక్క గుర్తింపు సంఘమే తెచ్చుకొని 120 సంవత్సరాల చరిత్ర మాదని ఈ ఏఐటీసీ నాయకత్వం చెప్తా ఉంది. ఈ యొక్క గుర్తింపు సంఘమే తెచ్చుకోలేని మీ పోరాటము కార్మిక సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది కార్మికులు ఆందోళన